గాయ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే మనము ఆర్సీ బోట్ని అయితే బిల్డ్ చేద్దాము. సో ఆల్రెడీ నేను బిల్డ్ చేసేసాను. నేను ఏదైతే ఆర్సీ బోట్ చేశానో ఆర్సీ బోట్ని నేను మీకు ఎలా చేశానో చూపిస్తాను. చాలా సింపుల్గా చేశాను దీన్ని అయితే. అది ఎలా చేశానో చూద్దాం పదండి. బిల్డింగ్ చూసే ముందు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఈ విధంగా నేను ఒక కంప్లీట్ ఫ్రేమ్ని అయితే డిజైన్ అయితే చేసుకున్నాను. మీరు కావాలంటే దీన్ని మోడిఫై కూడా చేసుకోవచ్చు. ఇలా 1000 kV BLDC మోటార్ని యూస్ చేశాను. ఏదైతే మనం డ్రోన్లో యూస్ చేస్తామో ఈ మోటార్ని కంప్లీట్ ఇంజిన్గా అయితే యూస్ చేస్తున్నాను ఇక్కడ. కంట్రోల్ చేయడానికి తోకని అయితే పెట్టేశాను ఇక్కడ. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఇది వచ్చేసరికి కంప్లీట్గా మన బోర్డ్ని అయితే కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే లెఫ్ట్ రైట్ వెళ్ళడానికి అయితే ఇది కంప్లీట్గా వర్క్ అయితే అవుతుంది. ఈ తోకని కంట్రోల్ చేయడానికి నేను ఇక్కడ 9 గ్రామ్ మైక్రో సర్వోని అయితే యూస్ చేశాను. మన మోటార్ని కంట్రోల్ చేయడానికి ESC 30 ఆంపియర్ ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్ని యూస్ చేశాను ఇక్కడ. హార్డ్వేర్ పార్ట్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు వచ్చేసరికి కనెక్షన్ చేయాలి. మన హ్యాండ్తో కంట్రోల్ చేయడానికి అయితే ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ని యూస్ చేశాను. ఏదైతే మన రిసీవర్ ఉందో ఇది 6 ఛానల్ రిసీవర్. దీంట్లో వచ్చేసరికి మన సర్వో పిన్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసరికి ఛానల్ నెంబర్ 1లోను, తర్వాత వచ్చేసరికి మన ఏదైతే మోటార్ ఏదైతే కంప్లీట్ ఇంజన్ పిన్ ఉందో దీన్ని వచ్చేసరికి ఛానల్ నెంబర్ 3లోను ఫిక్స్ అయితే చేసుకున్నాను. టెయిల్ ఉందో వెనకాల తోక కంట్రోలింగ్ తోక ఏదైతే ఉందో అది కంప్లీట్గా వర్క్ అవుతుందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను. కంప్లీట్గా అయితే వర్క్ అయితే అయ్యింది. అయిపోయిందిరా. దట్స్ ఇట్. దీంతో కంప్లీట్ ఆర్సీ బోర్డ్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇది మునిగిద్దా తేలిద్దా చూద్దాం పదండి.